హలో ఎవ్రీవాన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా ధ్యాన సిస్టర్స్ 8686. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో ఆలుగడ్డలతో ఎన్నో రకాలుగా కర్రీ అయితే చేసుకోవచ్చు. అందులో ఇది ఒకటి అనమాట. పచ్చి కారంతో కారమే లేకుండా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఒక హాఫ్ కిలో ఆలుగడ్డలు అయితే తీసుకొని ఇట్లా పీసెస్గా చేసుకున్నాను. ఇది కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఈ పచ్చికారంతో చేసే కర్రీ చాలా ఈజీగా టేస్టీగా వస్తుంది. ఇక్కడైతే వాటర్ పెట్టేసుకున్నాను పొయ్యి మీద. ఇందులో ఓ టేబుల్ స్పూను ఆయిల్ అయితే వేసేసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. ఎందుకు ఆయిల్ వేసానంటే ఈ పీసెస్ మనం ఇప్పుడు బాయిల్ చేస్తున్నాము. ఈ బాయిల్ అయ్యేటప్పుడు మెత్తగా ఉడుకుతాయి కదా! ఆ ఉడికింది ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉండాలి అంటే ఆయిల్ వేస్తున్నాను. సో, సెపరేట్‌గా ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉండటానికి సెపరేట్‌గా ఉండటానికి ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఇది ఒకసారి కలిపెట్టేసుకొని చక్కగా బాయిల్ అయితే చేసుకోవాలి. చూసారు కదా! ఇప్పుడు నేను స్పూన్‌తో చూపిస్తున్నాను. ఇదైతే బాయిల్ అయిపోయింది. ఈ బాయిల్ అయిన దాన్ని వడకట్టుకొని ఒక స్ట్రెయినర్‌లో అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మసాలాల కోసం పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇది స్పైసీ మిర్చి అనమాట. ఒక 10 పీసెస్ అయితే తీసుకున్నాను నేను. పచ్చిమిర్చి 10 తీసుకున్నాను. ఇందులోనే వెల్లుల్లి, కొబ్బరి, అల్లం ఇవన్నీ తీసుకొని ఫైన్‌గా పేస్ట్ చేసేసుకొని మిక్సీ గిన్నెలో పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, తాలింపు గింజలైతే వేసుకుంటున్నాను. పచ్చెనగపప్పు, మినపప్పు వేసేసుకుంటున్నాను. జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆనియన్ కూడా వేసేసుకుంటున్నాను. ఆనియన్ సన్నగా కట్ చేసుకొని ఒక 2 ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. చిన్నయి అయితే 2, పెద్దదైతే 1 ఇలా సన్నగా కట్ చేసుకొని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాను. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఇవి చక్కగా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇలా ఫ్రై చేసుకొని దీంట్లోనే మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా! అది దీంట్లో వేసేస్తున్నాను. ఆ పేస్ట్ అయితే ఇదే మంచి ఫ్లేవర్ అనమాట. ఆలుగడ్డలకైతే మంచి ఫ్లేవర్. మనం కారం వేసుకొని ఆలుగడ్డలు డైరెక్ట్‌గా వేసుకొని ఫ్రై చేసుకుంటాం కదా! అలా కాకుండా ఇలా గాని చేసుకున్నారంటే సెపరేట్‌గా బాయిల్ చేసుకొని వేసుకుంటే ఇలా పచ్చికారం ఫ్రై చేసుకొని వేసుకున్నారు అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముద్దకి వద్దు అనకుండా చాలా చక్కగా తినేస్తారు. దీంట్లోనే పసుపు, సాల్ట్ ఆల్రెడీ మనం పీసెస్ ఆలు పీసెస్ బాయిల్ చేసుకునేటప్పుడు వేసాం కాబట్టి దీంట్లో చూసుకొని రుచికి తగ్గట్టు వేసుకోండి. చూసారు కదా! మొత్తం ఈ పేస్ట్ అయితే దీంట్లో ఫ్రై అయిపోవాలి. చక్కగా ఫ్రై అయిపోయింది. ఆలు, మిర్చి చూడండి చూస్తుంటేనే ఎంత బావుందో. దీంట్లోనే ఆలు పీసెస్ గూడా వడకట్టేసుకొని దీంట్లో వేసుకున్నాను. చూసారు గదా! ఆయిలేసుకొని బాయిల్ చేసుకున్నామంటే సెపరేట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ ముక్కలకు పట్టేలాగా నిదానంగా కలుపుకోండి. నేనిక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్‌లో చూపిస్తున్నాను కానీ, మీరు కలుపుకునేటప్పుడు నిదానంగా కలుపుకోండి. ఎందుకంటే ముక్క చిదిగిపోతే అసలు టేస్ట్ గూడా అనిపిచ్చదు. మెత్తగా పేస్ట్ అయితే అవుతుంది. అలా పేస్ట్ గాకుండా ఉండాలి అంటే బాయిల్ చేసేటప్పుడు ఆయిల్ వేసుకోండి. అలాగే కలిపెట్టేటప్పుడు గూడా ఇలా కలిపెట్టేసుకోండి. చూడండి గెరిటతో చూపిస్తున్నాను నేను. ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా మసాలాలు ఎంత చక్కగా పట్టేసాయో. ఇప్పుడు ఈ కర్రీకి రైస్‌లో వేసుకొని వేడి వేడిగా తిన్నారు అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముద్దకి చాలా టేస్టీ వస్తుంది. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. బై. కీప్ సపోర్టింగ్ మీ.